రైట్, ఇక 10వ తరగతి విద్యార్థిని పట్ల టీచర్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన నకరికల్లో చోటు చేసుకుంది. తమ కూతురిని టీచర్ వేధిస్తున్నాడని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌరవమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఇలాంటి నీచమైన పనులకు పాల్పడిన టీచర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. అతడిని తక్షణమే విధుల నుండి తొలగించాలని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని విద్యాధికారులను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తల్లిదండ్రులు. ఈ మేరకు నకరికల్ పోలీస్ స్టేషన్లో సదరు ఉపాధ్యాయుడిపై ఫిర్యాదు నమోదు చేశారు. మా కూతురు జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో చదువుతున్నారు. ఇంగ్లీష్ టీచర్ అనే వ్యక్తి 3 నెలల సంధి వేధిస్తుంది. మాకు తెలియదు ఈ విషయం. అన్నం తినట్లేదు. ఏంది బిడ్డ అంటే నైట్ 11ంటికి 3 నెలల తర్వాత చెప్పిన విషయం ఏమనగా, డాడీ మాకు ఇంగ్లీష్ టీచరు శ్రీనివాస్ అనే వ్యక్తి వాళ్ళకు 3rd పీరియడ్లో చెప్తాడంట. ఇది చూడకపోతే క్లాస్ కాయ మాకాయ చూస్తలేవేంది, బయటికి పోతుంటే బయట కనపడితే డల్లుకు కనపడుతున్నవేంది, పోయి వస్తుంటే క్లాస్ దగ్గర కనపడి కారు ఆపి మరి మా కాలేజీకి రావట్లేదేంది, నువ్వు వస్తావని చూస్తున్నా. 2-3 పిల్లల్ని ఇలాగా వేధిస్తుండా సార్. మరి ఆయన ఏందో మాకు తెలియదు. లేకపోతే ఆయన గవర్నమెంట్ టీచరా లేకపోతే ఒక గురువు అని దేవాలయాన్ని నమ్మి పంపిస్తాం. ఇటువంటి వ్యక్తిని మేము ఎంతవరకు చూడలేదు. మేము చదువుకున్నాం, మా కొడుకు వాళ్ళనే చదువుకున్నాం, అందరం చదువుకున్నాం. హెడ్ మాస్టర్ గారు కూడా మాకు తెలుసల్లా ఈ వ్యక్తి అనే వ్యక్తి ఇంత పాపాత్ముడని మాకు తెలియదు. చిన్నపిల్లల్ని చూసి 15 ఏళ్ల వయసు లేదు ఆ అమ్మాయి ఇలా టార్చర్ చేయడం ఏంటి? గవర్నమెంట్ కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. కారు అడ్డం దిగి వచ్చి మా కాలేజీకి రావట్లేదు ఏందని అడుగుతున్నట్ట. మీరు వస్తారని చూస్తున్నాం. 10th క్లాస్ పిల్లలకు మీ కాలేజీకి రావాల్సిన అవసరం ఏముంది?